ఈరోజు స్పందన కార్యక్రమం ఉన్న సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ తరపున వంకాయలపాటి రవి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి అర్జీదారులందరూ కూడా మరి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్. ఈరోజు వనాడు జిల్లా నర్సాపేట ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అనేక దూర ప్రాంతాల నుంచి మరి ఫిర్యాదుదారులు కానీ అర్జీదారులు కానీ కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు. వేసవి తాపం చాలా ఎక్కువ ఉంది, ఈ వెండని తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. అలానే కలెక్టర్ ఆఫీసులో మంచినీళ్ళని ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు దప్పిక దాహాత్వం తీర్చడానికి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వంకాయలపాటి రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వలన మరి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి, జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని అందరికీ ఈరోజు ఆ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. అలానే ఓవైసీ చారిటబుల్ తరఫున కృతజ్ఞతలు. వల్లెప్ప నాగేశ్వర గారు హెచ్ఆర్డీ మెంబరు రాష్ట్ర, వారు కూడా పాల్గొన్నారు. అనేక మంది టీడీపీ సీనియర్ నాయకులు మొత్తం పాల్గొన్నారు. వారికి మా కృతజ్ఞతలు. ఓకే. ఈరోజు మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేటలోని కలెక్టర్ ఆఫీస్ నందు స్పందన కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారైన శ్రీమతి చిత్ర శుక్లా గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో టీడీపీ హెచ్ఐడి సభ్యులు వల్లెప్ప నాగేశ్వరరావు గారు, అలాగే ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత షేక్ కర్ముల్లా గారు, మరి బండి వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే ఉదయశ్రీ గారు, జనార్దన్ బాబు గారు, ఇలా కొంతమంది ప్రముఖులు పాల్గొని నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే మరి ప్రతి వారం కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏసీ ముగిసే వరకు కూడా ఇలాంటి ప్రతి సోమవారం ఇలాంటి మధ్య కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చే ఫిర్యాదుదారులకు కొంత దాహత్వం తీరుద్దామని మా యొక్క మానవ సేవ చారిటబుల్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.